చిన్న పిల్లలప్పుడు ఒంటి మీద బట్ట లేకపోయినా తల్లైనా తండ్రి అయినా సరే ఎత్తుకుంటారు, దగ్గరగానే ఉంటారు. కానీ ఒక ఏజ్ పెరిగే కొద్దీ తండ్రి కూడా తన ఆడబిడ్డ దగ్గరన వేరేగా చూడటానికి అంగీకరించం. సమాజం అంగీకరించదు, ఆ వ్యక్తి కూడా అంగీకరించదు, కుటుంబం కూడా అంగీకరించదు. ఇది మన సంప్రదాయం. కానీ అదే డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒంటి మీద వస్త్రధారణ లేకుండా కూడా ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేయించుకుంటారు. లేదంటే కనుక అన్ని రకాలుగా డాక్టర్కి తమ శరీరంలో ఏ లోపం ఉన్నా చూపెడతారు. ఎందుకని? ఆ డాక్టర్లు దేవుళ్ళతో సమానమని భావించి ఆ డాక్టర్లకి ఈ లైంగిక అంశాలకు సంబంధించి వ్యక్తిగతంగా చూడరు, ఒక రోగిని చూసినట్టుగానే చూస్తారు అన్నటువంటి ఉద్దేశం. ఒక తండ్రి స్థానంలో కూడా తల్లి స్థానంలో చూస్తారు డాక్టర్ని. కానీ అట్లాంటి తల్లి స్థానంలో ఉండాల్సినటువంటి డాక్టరు తన చేతిలో ఉన్న భారతీయ సంతతి అంటే మాతృమూర్తులకి లేదా సోదరీమణుల యొక్క ఆలోచన అంటే మన ప్రమాణంలోనే ఉంటుంది. భారతీయులందరూ నా సహోదరులు అన్నటువంటి అంతటి సంస్కారవంతమైనటువంటి దేశంలో ఇప్పటికీ ఈ మధ్యకాలంలో దరిద్రాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాల అరాచకాల ఇవే బాధపడుతుంటే విదేశాలకు వెళ్ళి కూడా మన పరువు తీశాడు. అమెరికాలో ఉన్నటువంటి భారతీయ సంతతి డాక్టర్ అయినటువంటి వ్యక్తి రితేష్ కల్రా చేసిన వెధవ పని ఏంటంటే తనకి అక్కడ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లభించింది, అక్కడ పరీక్షల్లో పాస్ అయ్యినాయి. వాడెళ్ళి అక్కడ చేసిన పని ఏంటయ్యా అంటే అక్కడ అమెరికాలో ఈ ఓవర్ టెన్షన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ మత్తుని అందించేటటువంటి ఇవి అడుగుతుంటారు. వాళ్ళు మత్తుది ఏదైనా రాయండి, మత్తుది రాస్తే నీ శరీరం పాడైపోతుంది కాబట్టి రాయమంటారు. కానీ ఇతను వాళ్ళకి రాసి పెట్టేవాడు. వాళ్ళకి అది మొత్తాలు వాడబడ్డాక ఇట్లా రాయకూడదు లెక్క ప్రకారం, కానీ నేను రాశాను కాబట్టి నువ్వు వచ్చి నాతో పడుకో అంటాడనమాట. అట్లా ఒప్పుకోని వాళ్ళకి రాయడు. అంటే డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు దేనికైనా దిగజారిపోతారు కదా, అట్లాంటి దాన్ని అడ్డుపెట్టుకుని వాడుకున్నాడు. తాజాగా ఒక అమ్మాయి ఎదురు తిరగడంతో బయటపడ్డటువంటి ఉదంతంలో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. ఓవరాల్గా ఈ కేసులో రాబోయే రోజుల్లో విచారణ పూర్తయితే 20 ఏళ్ళు జైలు శిక్షతో పాటు అతని ఆస్తులంతా అటాచ్ అయ్యే అవకాశం ఉంది.